హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డావించి రిజాల్వ్లో స్మార్ట్ బిన్స్ అనే ఫీచర్ గురించి నేర్చుకోబోతున్నాం. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు వర్టికల్ అండ్ హారిజాంటల్ ప్లేసింగ్లో ఉండొచ్చు, కొన్ని బిట్ రేట్స్ వేరుగా ఉండొచ్చు, కొన్నిసార్లు రిజల్యూషన్ వేరుగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనకి మాన్యువల్లీ సెర్చ్ చేయడం అనేది బిగ్గెస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఈ ఫీచర్ యూజ్ చేసి మనము మీడియా ఫైల్లో ఉన్న ఫుటేజెస్ని డివైడ్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, అలాగే ఆర్గనైజ్ కూడా చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే స్మార్ట్ బిన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్ ఉంటుంది, అది క్రియేట్ చేసుకొని దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఇచ్చిన తర్వాత మనం దాంట్లో రిజల్యూషన్ వైజ్, కోడెక్ వైజ్, ఫ్రేమ్ రేట్ వైజ్గా ఇలా మనం అన్ని సెగ్మెంట్స్లో ఈ స్మార్ట్ బిన్స్ని యూజ్ చేసుకొని మనం ఫుటేజెస్ని డివైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మనం ఒకసారి సాఫ్ట్వేర్లో చూద్దాం. సో మీడియా ఫైల్స్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒకటి 4K అండ్ ఒకటి 1080p. సో 4Kలో మనకి ఇవన్నీ 4K ఫైల్స్ అండ్ దీంట్లో 2 1080p ఫైల్స్ ఉన్నాయి. 1080p ఫోల్డర్లో మనకి ఇక్కడ చూస్తే కొన్ని వర్టికల్ అండ్ కొన్ని హారిజాంటల్ కూడా ఉన్నాయి. ఇవి మనం ఇప్పుడు సపోజ్ ఏదైతే ఈ రెండిట్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ వీడియో ఫార్మాట్ అండ్ ఫ్రేమ్ రేట్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం ఒకవేళ సపరేట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక ఫోల్డర్ ఇలా క్రియేట్ చేసుకొని, సపోజ్ మనకి దీంట్లో వర్టికల్వి కావాలి అనుకుంటే ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మాన్యువల్గా మనకి ఏదైతే ఈ వర్టికల్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ మనం దీంట్లో డ్రాగ్ చేసుకుంటాము. సో ఇలా మనం మాన్యువల్ మోడ్లో అనేవి వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాము. బట్ ఇలా కాకుండా మనము డావించి రిజాల్వ్లో ఇంకో ఫీచర్ ఏముంది అంటే స్మార్ట్ బిన్స్ అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ స్మార్ట్ బిన్స్లో మనము ఈ 2 ఫైల్స్లో ఎలాంటి మాన్యువల్లీ సెర్చ్ చేయకుండా ఇప్పుడు మనము ఒక ట్రిక్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. సో ఇక్కడ స్మార్ట్ బిన్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో దీంట్లో ఇక్కడ ఎంటీ స్పేస్ దగ్గర మనము రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ స్మార్ట్ బిన్. సో మనము స్మార్ట్ బిన్ ఇక్కడ క్రియేట్ చేసాము కదా. సో స్మార్ట్ బిన్లో మరి సపోజ్ మనము 25 FPS ఉన్న షార్ట్స్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో 25 FPS ఈ విధంగా ఫోల్డర్ అనేది నేమ్ ఇచ్చుకోవాలి మనం. దాని తర్వాత ఈ మ్యాచ్ అనేది ఆల్లోనే ఉంచాలి, ఎందుకంటే మనకి ఈ రెండిట్లో నుంచి మనకి డేటా కావాలి కాబట్టి. అండ్ ఇది కూడా చెక్ మార్క్ అనేది మనకి యాక్టివ్లో ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ రెండిట్లో నుంచి సెర్చ్ అనేది అవ్వాలి కాబట్టి. సో దాని తర్వాత ఇక్కడ మీడియా యొక్క ఇన్ఫర్మేషన్ని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ యూజ్ చేసి మనము సెర్చ్ చేయొచ్చు. సో మనకి కెమెరా, షాట్ అండ్ సీన్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే క్లిప్ డీటెయిల్స్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఫైల్ నేమ్, దీంట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అనే దాని మీద ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను వచ్చేసి షార్ట్ ఫ్రేమ్ రేట్ అంటే ఇక్కడ రీనేమ్లో మనము 25 FPS ఫైల్స్ మాత్రమే కావాలి అని చెప్పేసి మనం నేమ్ ఇచ్చుకున్నాం కాబట్టి మనము ఈ షార్ట్ ఫ్రేమ్ రేట్ని చూస్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి ఇది మనం తీసేసి 25 FPS మనము ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇస్తున్నాము 25 FPS. సో ఈ విధంగా మనము ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో మనము సో ఇవన్నీ 1080p ఏమో ఇవి ఉన్నాయి అండ్ 4K వచ్చేసి ఇవి ఉన్నాయి. సో వీటిలో మనకి 25 FPSలో ఉన్న ఫైల్స్ మాత్రమే ఇక్కడ మనకి ఫిల్టర్ అయ్యాయి. ఇది 25 FPS కదా. నెక్స్ట్ మనము 4K ఫుటేజ్ ఉన్న వీడియోస్ని ఫిల్టర్ చేద్దాం. సో అగైన్ ఇక్కడ స్మార్ట్ బిన్స్లో ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ ఇవ్వాలి, యాడ్ స్మార్ట్ బిన్. సో ఇక్కడ మళ్ళీ మనం రీనేమ్ ఇచ్చుకోవచ్చు 4K ఇచ్చిన తర్వాత సేమ్ ఈ డీటెయిల్స్ అన్ని అలానే ఉంచేస్తున్నాను నేను. అండ్ మెటాడాటా, క్లిప్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనకి 4K అని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో 4K అంటే ఏంటి, మనకి రిజల్యూషన్. సో ఇక్కడ మనము ఫైల్ నేమ్లో మనము ఇంతకుముందు FPS కౌంట్ చేసుకున్నాం కాబట్టి మనము ఫ్రేమ్ రేట్ని చూస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి 4K సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమవుతుంది, రిజల్యూషన్ అవుతుంది. సో ఇక్కడ రిజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా రిజల్యూషన్. సో రిజల్యూషన్ ఇక్కడ ఈజ్ అండ్ ఈజ్ నాట్. సో ఈ ఈజ్ నాట్ ఏంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈజ్ 4K ఫుటేజ్ వాల్యూస్ ఎంత ఉంటుంది, 384021
2160 ఈ వాల్యూస్ యాడ్ చేయగానే మనం ఇక్కడ చూడవచ్చు ఏవైతే 4K ఫుటేజెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయినాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇట్లా క్రియేట్ చేసుకుంటే 4K ఫుటేజెస్ దీంట్లో వచ్చేసినాయి అండ్ 25 ఫ్రేమ్స్ ఉన్న ఫుటేజెస్ దీంట్లో వచ్చేసినాయి. సో ఇలా కాకుండా మనకి 4K లోనే సపోజ్ మనకి దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇంకో మెటాడేటా డిస్క్రిప్షన్ మనకు వస్తుంది. సో దీంట్లో వచ్చేసి సేమ్ మెటాడేటా, క్లిప్ డీటెయిల్స్, రిజల్యూషన్ is not 2160 then 3840 అంటే ఏంటి, మనకి ఏవైతే వర్టికల్ ఫామ్లో ఉన్నాయో అవి మనకు అవసరం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ గైడ్ చేస్తున్నాం. బట్ ఎనీవే మనకి ఇక్కడ ఫైల్స్ ఏమి లేవు కాబట్టి దీంట్లో ఏమి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బట్ మనకి 1080pలో మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ ఉన్నాయి. ఒకసారి దాంట్లో కూడా ట్రై చేద్దాం. సో సపోజ్ ఇంకో స్మార్ట్ బిన్ యాడ్ చేసుకుందాం. ఇది 1080 రీల్ అని సేవ్ చేసుకుందాం, ఎందుకంటే అది మోస్ట్లీ వర్టికల్లో ఉంటుంది కాబట్టి అలా ఇచ్చాను. సో ఇక్కడ మనం సేమ్ అలానే ఉంచేస్తున్నాము డీటెయిల్స్. ఇక్కడ క్లిప్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈజ్ 1080 అండ్ 1920. ఇక్కడ చూస్తే మనకి 1080x1920 అనేది ఒకటే ఫైల్ ఉంది ఇక్కడ. సో అది మనకు ఆల్రెడీ డిటెక్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేస్తే 1080 వర్టికల్ ఫామ్ లో ఉన్న రీల్ అనేది మనకు ఒకటి ఉంది, 4Kలో ఇన్ని ఉన్నాయి అండ్ 25 FPS లో ఇన్ని ఉన్నాయి. సో దీంట్లో మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయలేదు, ఇవి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. బట్ అడిషనల్లీ మనము ఫైల్ వైజ్ గా, ఫ్రేమ్స్ వైజ్ గా అండ్ ఫార్మాట్స్ వైజ్ గా మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకి స్మార్ట్ బిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ 1920 ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంట్లో ఒకటి మాత్రమే 1080 అండ్ 1920 ఫార్మాట్ లో ఉంది కదా. సో ఈ రెండిట్లో నుంచి అది ఒకటి మాత్రమే డిటెక్ట్ చేసింది. సో ఈ విధంగా మనకి స్మార్ట్ బిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనము మల్టిపుల్ ఫైల్స్ తోనే డీల్ చేస్తున్నప్పుడు మనకి ఈ సెగ్మెంటేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రో టిప్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మనము ఈ ఫైల్స్ అన్ని సపరేట్ చేసామో ఈ ఫైల్స్ అన్ని మనకి అన్ని పేజెస్లలో వస్తుంది. కట్ పేజ్ అండ్ డెలివర్ పేజ్లో రాదు. ఇప్పుడు చూడొచ్చు మనకి మీడియా పేజ్లో ఆల్రెడీ చూపిస్తుంది, కట్ పేజ్లో ఈ ఆప్షన్ ఏం రావట్లేదు. సో ఎడిట్ పేజ్లో ఇక్కడ చూడవచ్చు మనము, ఇక్కడ చూపిస్తుంది. ఫెయిర్లైట్లో కూడా ఇక్కడ చూస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో స్మార్ట్ బిన్స్లో అవి అలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ పేజ్లో కూడా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి విజిబుల్గా ఉన్నాయి. ఫెయిర్ లైట్లో కూడా ఇక్కడ చూడొచ్చు, ఫెయిర్ లైట్లో కూడా మనకి ఇవి విజిబుల్గానే ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ డెలివరీ పేజ్లో ఇవి ఉండవు. డెలివర్ అండ్ కట్ పేజ్లో ఇవి మనకి విజిబుల్గా ఉండవు అండ్ రిమైనింగ్ అన్ని పేజెస్లలో మనకి ఇవి యూజ్ అవుతాయి. ఈ విధంగా మనము ఫైల్స్ అనేవి స్మార్ట్ బిన్స్ యూజ్ చేసుకొని సపరేట్ చేసుకొని మన వర్క్ ఫ్లోని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్మార్ట్ బిన్స్ ని యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.